విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ పీకల దాకా తాగి స్కూల్కు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ రాజీవ్ నగర్ కాలనీ ప్రైమరీ స్కూల్లో పత్తిపాతి వీరయ్య ఎస్జిటిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పొద్దున్నే ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో పాఠశాలకు వచ్చి స్కూల్ బయటే పడిపోయాడు. స్పృహలో లేని వీరయ్యను గమనించిన స్థానికులు పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. గతంలో కూడా ఇలాగే తాగి స్కూల్కు చాలాసార్లు వచ్చినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు ఎంఈఓ శ్రీరామ్మూర్తికి ఫిర్యాదు చేశారు. వీరయ్య మీద చర్యలు ఏమైనా లేవా అని స్థానిక హెడ్ మాస్టర్ కిరణ్ను అడగ్గా అతను పాఠశాలకు లేటుగా వచ్చాడు కాబట్టి క్యాజువల్ లీవ్ వేశామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీరయ్య తాగి తూగుతున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. మూసుకో, చేసేది తప్పు. తాగి ఎందుకు రావాలి బడికి? పిల్లలకి ఏం చెప్తావు నువ్వు? మూసుకొని ఉండాలా? ఏం బడికి తాగి రావటమా? నీలాంటి వల్ల మాలాంటి వాళ్ళు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? నువ్వు పెద్ద పొట్టింగాని నీకు ఇచ్చారు, ఏడుతూ పెద్ద. ఎందుకు? జీతం ఎంత నీకు చెప్పు? జీతం ఎంత ఇస్తారు నీకు చెప్పు? 1,50,000 ఏంటి చెప్పు మరి. ఎందుకు మరి ఎందుకు రావటం మరి బడికి తాగి? మరి ఎవరైనా పెట్టుకోవచ్చుగా. మరి తాగి రాకపోతే ఎట్లొచ్చినావు నువ్వు? తాగి రాకపోతే ఎట్లొచ్చినావు చెప్పు? తాగి రాలేదా చెప్పు? కిరాయి డబ్బులా నువ్వు? తాగి వచ్చి పిల్లలకి ఏం